హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొద్దిగా ఏంటంటే వినాయక నిమజ్జనం అటు ఇటు వెళ్ళే వరకు కొంచెం లేట్ అయింది, ప్రాబ్లం లేదు. ఈరోజు మనకి ఎపిసోడ్లో నామినేషన్ ఎపిసోడ్ వచ్చింది. బట్ ప్రతిసారి కంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. చెత్త చెత్త అని చెప్పేసి నిజంగా చెత్త పెట్టేశారు. అంటే ఎవరైతే మనం చెత్తని ఏం చేస్తాం, తీసుకువెళ్ళి బయటికి వెళ్ళేస్తాం, బయటికి వెళ్ళగొడతాం. అలాగే నామినేషన్ ప్రక్రియ కూడా ఎవరైతే నచ్చలేదో వాళ్ళని తీసుకొని వెళ్ళి బయటపడేయాలి. అంటే బయటికి పంపించడానికి మనం వాళ్ళని నామినేషన్ చేయాలి. కానీ కొంతమంది ఇవాళ ఏంటంటే, అరే నేను వెళ్తాను, ఇంతవరకు నేను నామినేషన్కి వెళ్ళలేదు కదా అని చెప్పేసి ఒక క్లాన్ లీడర్గా ఉండి కూడా తను ఏంటంటే అందులో బయటికి అక్కడికి ఉండడానికి ఫైట్ చేయాలి. కానీ ఫైట్ చేయకుండా తను సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడం అయితే నాకు ఈ విషయంలో నాకు నచ్చలేదు. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేసేయండి. ఇక నామినేషన్ ప్రక్రియలకు వెళ్ళే ముందు ఏంటంటే కొన్ని విషయాలు జరిగాయి. అంటే ఒక క్లాన్కు ఏంటంటే లగ్జరీ ఇచ్చారు, మళ్ళీ ఇంకొక క్లాన్కు వర్క్ ఇచ్చేశారు. ఆ వర్క్ అసైన్మెంట్ ఏంటంటే, పృథ్వీ మాత్రం ఎక్కడున్నా కానీ తనకు లక్ కలిసి వస్తుందేమో అనిపించేసింది. నిజంగా కూడా ఆ పృథ్వీ లాస్ట్ టైం యశ్విన్ టీంలో ఉన్నప్పుడు తనకు లగ్జరీ కలిసి వచ్చింది, ఇప్పుడు కూడా సేమ్ లగ్జరీ కలిసి వచ్చేసింది అనిపించింది నాకైతే. సో ఆ లగ్జరీ కలిసి వచ్చడం ఏంటంటే పని చేయకుండా ఉండడం, ప్లస్ ఏంటంటే పక్క వాళ్ళు పని చేస్తుంటే గెలగడం, ఇది మంచి పద్ధతి కాదు. బట్ ఎప్పుడో ఒకసారి అతడు కూడా పనిలోకి వచ్చేస్తాడు కదా, అప్పుడు టార్చర్ ఉంటుంది, చాలా టార్చర్ ఉంటుంది అన్నట్టు. ఇంకొకటి విషయం ఏంటంటే, ఇంకా విషయానికి వచ్చేది ఉంటే, ప్రేరణను చూసి అవహేళన చేశాడు, అది కూడా నాకు నచ్చలేదు. ఇక సోనియా వీళ్ళిద్దరూ క్లారిటీ తెచ్చుకుంటారేమో అనుకున్నాను. క్లారిటీ సోనియాను మళ్ళీ ఎవరు యశ్వి మాట్లాడుకున్నారంటే నా గురించి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే, నువ్వు ఇట్లా ఉన్నావు ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అర్థం చేసుకుంటా అనుకున్నది. బట్ ఎప్పుడు సోనియా కానీ ఎప్పుడు కూడా అర్థం చేసుకోదు. ఎందుకు అర్థం చేసుకోదు అంటే, తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్న బాపతి. ఈమె నామినేషన్లోకి వస్తే చూడాలని ఉంది. ఏమనుకుంటారు, ఇప్పటివరకు నామినేషన్లోకి రాలేదు. సో నామినేషన్లోకి వస్తే తను ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి చూస్తున్నారు. సో ఇంకొక మనకు ఇది బిగ్ బాస్ 3లో అనుకుంటా ఇదే సిచ్యువేషన్ జరిగింది. ఆ ఒక పర్సన్ నామినేషన్లో రాకుండా చాలా రోజులు బచాయించింది, బట్ ఒక్కసారి టక్కున వెళ్ళిపోయింది. ఎవరో అట్లనే అదే యాటిట్యూడ్ ఉన్న పర్సన్ ఇక్కడ కూడా. ఎందుకంటే నేను మాత్రమే అనుకునే బాపతి, అంటే నేను చేస్తే ఒప్పు, పక్కవాడు చేస్తే తప్పు అనే ఆలోచన సోనియా విషయంలో జరుగుతుంది. బట్ ఇప్పటివరకు అయితే నామినేషన్లోకి రాలేదు. సో ఎప్పుడు ఒకసారి ఖచ్చితంగా నామినేషన్లోకి వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోతుందని, నువ్వు ఖచ్చితంగా నామినేషన్లోకి వస్తే తెలుస్తుంది అని నా ఉద్దేశం. ఇక తర్వాత విష్ణు, నేను ఎవరికైతే భయపడతానో వాళ్ళతోటే ఉంటే బెటర్ ఏమో అనిపించి నేను ఆ క్లాన్కి వెళ్ళిపోయాను అని చెప్పేసింది. సో భయం అనేది ఎవరి వల్లనో మనకు అర్థమైపోయింది. ఎవరి వల్ల అంటే ఖచ్చితంగా సోనియా వల్లనే భయం ఉంది. సో కాబట్టి సోనియా దగ్గరికి వెళ్ళిపోయిందని నాకు అనిపించేసింది. ఇదంతా ఇట్లా ఉండగా ఇక గుడ్ మార్నింగ్ సాంగ్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ సాంగ్ అయిపోయినాక బ్రేక్ఫాస్ట్ ఎగ్, ఒక గుడ్డు ఎంత పని చేస్తుందంటే నామినేషన్కు తీసుకునే వెళ్ళే అంతగా అవుతుందా ఒక గుడ్డు అంటే? ఖచ్చితంగా అవును అని చెప్పాలి బిగ్ బాస్ హౌస్లో. ఇక్కడ ఏంటంటే నిన్న రాత్రి 5 గుడ్లు ఉన్నాయి. అయితే రాత్రి మనకు ఏంటంటే విష్ణుప్రియ 2 గుడ్లను ఆమ్లెట్ చేసేసుకొని తినేసింది. ఇక 3 గుడ్లు ఉన్నాయి. సో ఆ 3 గుడ్లను ఇప్పుడు ఇంతమంది పంచుకోవాలని చెప్పేసి అది ప్రేరణకు అనిపించింది. సో ఇది సిల్లీ నామినేషన్ అనుకుంటే సిల్లీ నామినేషన్ అనుకోవచ్చు. పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ ఉన్న ఫుడ్డు కొన్ని మిగిలినాయి అందరికీ కామన్ వచ్చేసింది. కామన్ వచ్చినప్పుడు మనం ఏంటంటే దాని పక్క వాళ్ళని అడిగి తీసుకోవాలి. అంటే అందరితోటి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళని తీసుకోవాలి, లేకపోతే ఒక క్లాన్ ఉన్నారు కదా వాళ్ళని తీసుకోవాలి. కానీ సొంతంగా చేసుకొని తిన్నది. సో ఆకలికి ఎవరైనా బాధించలేచ్చు. కాకపోతే ఒక ఎగ్గుతోని తను పని చేసేసుకుంటే అయిపోయేది. 2 ఎగ్స్ తినే వరకు
అది ప్రేరణకు చాలా తప్పు అనిపించింది. సో దానిని నామినేషన్ వరకు తీసుకెళ్ళిపోయింది అని నాకు అనిపించింది. ఇక నెక్స్ట్ నామినేషన్స్ చెత్త నామినేషన్స్ అయిపోయినాయి. ఇక మొత్తంగా డిస్కషన్ జరుగుతున్నాయి పనుల గురించి, అది ఇదని జరుగుతున్నాయి. నెక్స్ట్ నామినేషన్కి వెళ్ళిపోయారు డైరెక్ట్గా. నామినేషన్లకు వెళ్ళినప్పుడు ఇక ఇద్దరు చీఫ్లను తప్ప మిగతా వారందరూ నామినేషన్లో పెట్టేసామన్నారు. సో అప్పుడు ఇది కాకపోతే ఏంటంటే ఈ విషయం మాత్రం సీత కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకంటే కేవలం చీఫ్లను తప్ప మిగతా వాళ్ళందరినీ ఖచ్చితంగా నామినేషన్ చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఏమైందంటే ఇంకెవరు విష్ణుప్రియ అడిగింది, నువ్వు ఖచ్చితంగా ప్రేరణను నామినేషన్కి రెడీగా ఉండు, ఎందుకంటే ఆపోజిట్ టీంలను కనుక నామినేషన్ చేయాలంటే నేను ఫస్ట్ చేస్తాను, ఖచ్చితంగా ఉండు అని చెప్పేసింది. అయితే అలా ఉండకపోవచ్చు అని సీత అక్కడ ఖచ్చితంగా క్యాల్కులేషన్ చేసి చెప్పింది. ఎందుకంటే కేవలం ఇద్దరు వాళ్ళని తప్ప మిగతా వాళ్ళందరూ చేస్తారు కావచ్చు అని చెప్పేసి. అదైతే సీత ఏదైతే చెప్పిందో సేమ్ అదే ఇక్కడ జరిగిందేమో అనిపించింది. అంటే సీతకు భవిష్యత్తు తెలుసు అని కాదు, అక్కడ ఉన్నదానికి కొంచెం ఎస్టిమేషన్, అంటే ఒక ఎస్టిమేషన్ చేసి ఇది ఇలా జరుగుతుంది కావచ్చు అని చెప్పేసి ఒక చెప్పడం అనిపించింది. ఇక ఫస్ట్ నామినేషన్లో కూడా సీతనే తీసుకున్నారు. ఇక యశ్వినిను పృథ్వీని నామినేషన్లో తీసుకున్నది. అదే యశ్వినిను పృథ్వీని నామినేషన్ చేసింది. యశ్వినిని ఎందుకు నామినేషన్ చేసిందంటే ఒక క్లాన్కు ఉన్నప్పుడు డామినేషన్ చేసింది అని చెప్పేసి నామినేషన్ చేశారు. ఒక లీడర్ అని ఒకరిని ఉంచుకున్నప్పుడు లీడర్ ఫస్ట్ సెలెక్ట్ అయ్యి తనకు కావలసిన టీంను తను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ లీడర్ అనేవాడు ఏం చేయాలి, ఖచ్చితంగా డామినేషన్ చేయాలి. డామినేషన్ చేయకపోతే ఖచ్చితంగా ఆ గేమ్ కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. సో డామినేషన్ చేసేటప్పుడు డామినేషన్ చేసింది, లూజ్ ఇచ్చేటప్పుడు లూజ్ ఇచ్చింది, ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేసిందని నాకైతే యశ్విని మీద నాకు అటువంటి అది లేదు. బట్ కొన్ని విషయాల్లో నాకైతే ఫస్ట్ టాస్క్ తప్ప యశ్విన్ చేసింది ఏంటంటే ఆ బాటిల్ టాస్క్ పక్కకు పెడితే అందరినీ టార్చర్ పెట్టేసి ఆ ఒక్క సీన్ తప్ప మిగతా విషయంలో అయితే అంతగా ఏమీ లేదు అనిపించింది యశ్విని తరపున. ఇక పృథ్వీది మాత్రం ఖచ్చితంగా నామినేషన్ చేసే పాయింట్ అనిపించేసింది. ఎందుకు అంటే పక్క వాళ్ళను తొక్కి గెలవాలి అనుకోవడం తప్పు కాదు, కానీ పక్క వాళ్ళను తొక్కి నేను గెలవాలి అనుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పు. ఖచ్చితంగా ఆ విషయం మాత్రం పృథ్వీకి వర్తిస్తుంది అని అనుకోవడం మాత్రం తప్పు. ఎందుకంటే ఇప్పుడు నేను పక్క వాళ్ళని తొక్కి గెలవాలి అనుకున్నప్పుడు కానీ తనకు ప్రమాదం అనుకుంటే ఓడిపోవడానికి కూడా కరెక్టే. అంటే రెండూ ఉన్నాయి. పక్క వాళ్ళను కొంచెం వాళ్ళని తొక్కితే మనం పైకి వస్తామంటే చేసేస్తాడు. అట్లాగే అక్కడ తొక్కడం వల్ల అక్కడ నేను చేయడం వల్ల నాకు ప్రమాదం అనిపిస్తే మాత్రం పక్కకి తప్పుకుంటాడు. మనం చూసాం కదా వ్యాక్స్ విషయంలో మనం చూసాం. సో తనకు ప్రమాదం ఉంది అనుకొని ఖచ్చితంగా ఫస్ట్ తప్పేసుకున్నాడు. ఇక నెక్స్ట్ నేను చేస్తే కరెక్ట్, నువ్వు చేస్తే తప్పు అన్న అదే విధంగా ఈయన కూడా ఉంటాడు. ఇట్లా సోనియా వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ కావడానికి కారణమే ఈ పాయింట్ అని నాకు అర్థమైపోయింది. ఇంకొకటి ఏంటంటే మణికంఠ కూడా ఆ కేటగిరీకి వస్తాడు. బట్ మణికంఠది కేటగిరీ అంతా డిఫరెంట్ అన్నట్టు. ఇక అర్థం చేసుకునే విధానం కూడా కరెక్టే కాదు అనిపించింది. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఉపమానాలు ఇస్తాం. ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇది కరెక్టు ఇది తప్పు అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తుంటప్పుడు ఎంకరేజ్ చేసేది ఉంటే అది కరెక్టు, ఎంకరేజ్ చేసి సైలెన్స్గా ఉండేది ఉంటే అది తప్పు అని చెప్పేసి ఏదో ఉపమానం తీసుకోవడానికి ట్రై చేసింది. ఉపమానాన్ని ఎగ్జామ్కును టాస్క్కు తేడా తెలియదు అని చెప్తున్నాడు ఈ మనిషి. అరే ఉపమానానికి రియాలిటీకి తేడా తెలియని మనిషి అని నా ఉద్దేశం. ఇక నెక్స్ట్ విష్ణు వచ్చేసింది ప్రేరణను సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యావు అంటే 100% ఫెయిల్ అయ్యింది అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ప్రేరణ కనుక కరెక్ట్గా ఉండేది ఉంటే ఒక్క పర్సనే గెలిచేది. సో అది కూడా మనకు ముందు టాకింగ్లో వచ్చింది. సో అక్కడ ఖచ్చితంగా ఆ విషయం కరెక్ట్గా అనిపించింది. ఇక ఫన్ టాస్క్ ఇంకొకటి ఏంటంటే మ్యానిపులేషన్ ఏంటంటే ఖచ్చితంగా మ్యానిపులేట్ అయ్యింది. ఎందుకంటే ఎప్పుడైతే
ఇప్పుడైతే పక్క వాళ్ళు అరిచినప్పుడు ఓ అవునా కాదా అని వాళ్ళు డిసిషన్ తీసుకొని ఓకే వాళ్ళు చెప్పినట్టు చేసింది కాబట్టి తను మ్యానిపులేట్ అయ్యిందని కూడా మాట్లాడొచ్చు. కాకపోతే ఫన్ టాస్క్ను మామూలు టాస్క్ కూడా సంబంధం అది తేడా నిలవకుండా ఆడుతుంది అని చెప్పేసి అనడం మాత్రం ఇది మాత్రం మనకు నోటీస్లోకి రాని విషయం. కాకపోతే నాకైతే అనిపించలేదు అట్లా. ఇక యష్మిన్ వీళ్ళు వర్క్ చేయడానికి వచ్చిండ్రు, అంటే వర్క్ బర్డన్ పడింది కాబట్టి అప్పుడు వీళ్ళు లగ్జరీ అనేది వచ్చింది కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేయాలి కానీ వర్క్ని షేర్ చేయలేదు కదా అని చెప్పేసి అన్నాడు అని విష్ణు వీళ్ళని నామినేషన్ చేసింది. అంటే తనకు వర్క్ ఎక్కువైపోయింది కాబట్టి. బట్ ఇక్కడ మనం తను చెప్పిన తర్వాత కొంచెం ఆలోచించేది ఉంటే, యష్మిని చెప్పిన తర్వాత ఆలోచించేది ఉంటే వంట అనేది 3 సార్లు చేయాలి, బట్ క్లీనింగ్ అనేది రోజుకు ఒకసారి చేస్తే చాలు. ఒకసారి అంటే ఒక బోళ్ళు తప్ప మిగతా అన్ని 2 సార్లు చేస్తే సరిపోతుంది. కాకపోతే వంట మాత్రం 3 సార్లు. అంటే వంట చెయ్యాలి అంటే అక్కడ 2 పనులు అవుతాయి, చాపింగ్ ఉంది మరియు వంట ఉంది. సో 2 × 2 6, అంటే ఒక్కొక్కరికి 2 వర్కులు. ఈ విధంగా వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 2 వర్కులు అలాట్ చేసినా కానీ సరిపోతుంది. అంటే ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేసేది ఉంటే సరిపోయేది ఎందుకంటే ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఒకసారి, బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు ఒకటేసారి. సో ఆ రెండింటికైతే ప్రాబ్లం లేదు. ఇక ఏంటి అంటే ఒక బోళ్ళు దోముడు మాత్రమే 2 సార్లు కాకపోతే 3 సార్లు పడుతుంది. సో ఇది మాత్రమే మెయిన్, మిగతా అన్ని క్లీనింగ్ కిందికి వస్తుంది, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. దానికి ఒక ఇద్దరు పెట్టుకొని ఒకరినో ఇద్దరినో పెట్టుకొని చేసేసుకుంటే సరిపోతుంది. అట్లా ఉండేది. కానీ ఇప్పుడు వంట అనేది 3 సార్లు చేయాలి కాబట్టి వాళ్ళకి ఈ టాస్క్ ఇచ్చేసాను అని చెప్పేసి తన ఉద్దేశం. బట్ వీళ్ళైతే ఇనలేదు. తర్వాత నెక్స్ట్ మణికంఠ వచ్చాడు. మణికంఠ వచ్చేసి నెగిటివ్ వేవ్లో ఉన్నావు నువ్వు అని చెప్పేసి ఎప్పటిదో ఫస్ట్ది బేబక్క విషయం. ఇప్పుడు తను బేబక్కతోటి గెలిచింది కాబట్టే ఆ క్లాన్ నుంచి ఇప్పుడు ఫస్ట్ వీళ్ళకు ఛాన్స్ రాలే. వీళ్ళకు ఛాన్స్ రానప్పుడు సపరేట్గా నోరు మూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే తనకి ఛాన్స్ వచ్చింది, సో బై లక్గా వచ్చిందో లేకపోతే ప్లస్ టాస్క్ ఆడకుండా వచ్చిందంటే మాత్రం కరెక్ట్ కాదు. తను టాస్క్ ఆడే ఒక టాస్క్ గెలిచి 2వ టాస్క్లో గెలవకుండానే 3వ టాస్క్లో ఖచ్చితంగా తను ఆటోమేటిక్గా వచ్చేసింది. సో ఫస్ట్ టాస్క్లో అయితే ఖచ్చితంగా గెలిచింది కదా. గెలిచే ఆ 4 ఒకరు 6 ఒకరికైతే వచ్చింది కదా. అప్పుడు తను టాస్క్ ఆడకుండా వచ్చింది అని చెప్పేసి ఎట్లా చెప్తారో నాకైతే అర్థం కాలేదు. బేబక్క విషయంలో వీక్గా ఉన్న వాళ్ళని ముందు పడేస్తున్నావా అని చెప్పేసి, వీక్గా ఉన్న వాళ్ళని ముందు పడేయకపోతే స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని ముందు పడేస్తారు. అసలు ఫస్ట్ ఏంటంటే మనం గేమ్లో ఆడేటప్పుడు ఏదైనా ఒక వ్యూహం చేస్తున్నప్పుడు ఫస్ట్ చిన్న పాయింట్స్ని తీసేసి తర్వాత మేజర్ పాయింట్ దగ్గరికి వస్తాం. సో మేజర్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ చిన్న పాయింట్ తీసేయాలి. సో బేబక్క లైట్ కాబట్టి ఫస్ట్ ఎవరైతే ఓడియాలో వాళ్ళని ఓడిచ్చేసి తర్వాత స్ట్రాంగ్ పర్సన్ దగ్గరికి రావాలి. అయితే వీళ్ళు స్ట్రాంగా వీళ్ళు లైటా అనేది ఎక్కడ తెలుస్తుంది? వచ్చిన ఫస్ట్ డేనే గేమ్ పెట్టేసినాక ఎవరు స్ట్రాంగో ఎవరు లైటో ఎవరికి తెలుస్తుందో మనకైతే అర్థం కాలేదు. ఇక నెక్స్ట్ ఏంటంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ బాగా ఉంది అని చెప్పేసి, అరే ఇన్వాల్వ్మెంట్ ఉండడం తప్పు కాదు కదా, ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ కావాలి. తను క్లాన్కు లీడర్, తను ఒక పని అప్పచెప్పింది, ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు అనేది తన ఇష్టం. తనకు లగ్జరీ వచ్చింది, ఎవరికి వర్క్ అలాట్ చేయాలి అనేది అది కూడా తనకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తను చూస్తుంది. అది ఒక గేమ్ లాగా చూసుకోవాలి. అంటే వాళ్ళు టాస్క్ను ఖచ్చితంగా చెయ్యాలి, కానీ వీళ్ళు టాస్క్ను చేయలేక వంకలు పెడుతున్నారేమో అనిపించేసింది. ఇక తర్వాత పృథ్వీని ఇంకొకటి ఫ్రెండ్షిప్, ఈయనే ఎవరితోటైతే ఫ్రెండ్షిప్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వెన్నుపోటు పొడుస్తూనే వస్తున్నారు. అలా చూసేసి ఇప్పుడు యష్మిని చేస్తుంది. నెక్స్ట్ ఖచ్చితంగా సోనియాతోని ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. సో సోనియాతోని ఫ్రెండ్షిప్ చేస్తున్నాడంటే ఏదో ఒక రోజు సోనియా కూడా వెన్నుపోటు తప్పదు అని నాకు అనిపించేసింది. ఇక పృథ్వీని క్షణికావేశం ఎక్కువ అని చెప్పేసి, సో ఆయనకున్నదే క్షణికావేశం.
సో దీనిలో మనం మాట్లాడుకోవాల్సింది పనేం లేదు. అంటే ఇక ప్రతి దాంట్లో వాళ్ళని ఒక్కి చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సో పొద్దుగాల పృథ్వీతోటి కూడా కొంచెం ర్యాప్గా ఉన్నాడు కాబట్టి తనను ఖచ్చితంగా నామినేషన్లోకి వచ్చేసిండు. నెక్స్ట్ విష్ణు, సీత వచ్చేసి ప్రేరణ ఎవరిని, విష్ణును సీతను ఇద్దరిని నామినేషన్ చేసింది. సీతను ఎందుకంటే గేమ్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవుతుందని, అదొక పాయింటా అనిపించింది. ప్రేరణ రెండిట్లలో ఒక పాయింట్ మాత్రం ఏంటంటే అది ఎగ్ టాస్క్లో మనం ఏం చెప్పలేము, ఎందుకంటే అక్కడ ఫుడ్ లిమిట్గా ఉంటుంది కాబట్టి ఇది తీసుకోవచ్చు. కానీ సీత విషయంలో తను చేసింది తప్పు అనిపించింది. ఎందుకంటే ఓవర్ ఇన్వాల్వ్మెంట్ కాదు, ఏం ఇన్వాల్వ్మెంట్ కాదు, టాస్క్ గెలిచామా ముందుకు వెళ్ళామా అని చూడాలి. అరే రేపు కప్ వచ్చేటప్పుడు కూడా అరే ఇంతనే ఇన్వాల్వ్మెంట్ అయితేనే మనకు కప్ వస్తుంది అని చెప్పేసి కొలమానం అయితే పెట్టలేదు కదా. సో ఎవడి సత్తా ఉంటే వాడు ఆడాలి, గెలవాలి అంతే. అక్కడ గెలిచింది కాబట్టి వీళ్ళకి లగ్జరీ వచ్చింది, వాళ్ళకి అంటే లగ్జరీ కాకుండా కానీ ఫుడ్ అనేది వచ్చింది. సో అక్కడ వీళ్ళకి రాలేదు కాబట్టి కొంచెం కష్టం అనిపించింది. అంటే వీళ్ళకి కూడా వీళ్ళ ఫుడ్ వీళ్ళకి వచ్చేసింది అనుకోండి. సో అక్కడ ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అనేది తప్పు విషయం అనిపించింది. అంటే నేను డోర్ తీస్తా అంటే తన ఇష్టం, వాళ్ళిద్దరి ఇష్టం, ఆడే వాళ్ళ ఇష్టం, లేకపోతే సంచాలకి ఇష్టం. అంతేగాని మూడో పర్సన్ అయినా నీ ఇష్టం ఎందుకు కావాలని నాకైతే అర్థం కాలేదు. తర్వాత విష్ణు ఎగ్స్ తిన్నావని, సో ఎగ్స్ తిన్నాదని చెప్పేసి నామినేషన్లో పెట్టడం మాత్రం అంటే కరెక్టే అనిపించింది. ఎందుకంటే అక్కడ ఉన్న 5 ఎగ్స్, 5 ఎగ్స్లో 2 ఎగ్స్ పోతే 3 ఎగ్స్. ఇప్పుడు 3 ఎగ్స్ 16 మందిలో మళ్ళీ ప్లస్ ఈమె కూడా రావాలి, 14 మంది, అదే ఈమె కూడా రావాలి. అప్పుడు కూడా మళ్ళీ ఇవి అవుతుంది, మిగతా వాళ్ళకు కూడా ప్రోటీన్ కావాలి కదా అని చెప్పేసి. సో ఇదైతే కరెక్ట్ నామినేషన్ ఏమో అనిపించేసింది. నెక్స్ట్ ఆదిత్య విష్ణును నామినేషన్ చేసిండు. లీడర్షిప్ క్వాలిటీ లేదని నువ్వు ఎట్లా అనుకుంటావు నాకు అని చెప్పేసి. సో దాన్ని నా లీడర్షిప్ క్వాలిటీస్ నువ్వు చూసావా అని చెప్పేసి. అరే అక్కడ ఇచ్చింది మీకు ఆప్షన్ బై, ఇష్టం ఉన్న వాళ్ళకి పెట్టుకుంటాం, ఇష్టం లేని వాళ్ళని పెట్టుకుంటాం. ఇప్పటికీ కూడా ఇప్పుడు పెద్ద మనిషి తత్వం చేస్తే నీకు ఇప్పుడు సపోజ్ ఏదైనా జరిగిందనుకో, ఫస్ట్ నిఖిల్కి ఎందుకు అది వచ్చింది అంటే పాయింట్, ఎవరు చెప్పకుండా నిఖిల్ లోపలికి వెళ్ళి వర్క్ చేసి తీసుకొని వచ్చేసాడు. సో వర్క్ చేసిండు కాబట్టి తను ఒక క్లాన్ లీడర్గా ఓకే అనుకున్నారు. సో తను అక్కడ అంత ఇన్వాల్వ్మెంట్కి అయింది కాబట్టి ఒక లీడర్గా మెచ్చుకోవడం జరిగింది. ఇంత సేమ్ యశ్విని కూడా చాలా వరకు వర్క్ చేసింది, బట్ అక్కడక్కడ డామినేషన్ చూపించిందంటే లీడర్ యొక్క తప్పే, అది లీడర్ యొక్క క్వాలిటీ. ఇక్కడ ఇప్పుడు నువ్వు డామినేషన్ చేయవు, ఎవరిని హర్ట్ చేయవు. అంటే హర్ట్ చేయాలని అంటే ఎవరైనా హర్ట్ అయితే నువ్వు అంతకంటే ఎక్కువ హర్ట్ అయిపోతావు, అది పక్కకు పెట్టేది. ఇది ఒక హర్ట్ అనే విషయం పక్కకు పెట్టేది ఉంటే, ఇప్పుడు ఎవరికన్నా ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు నువ్వు ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాని పరిష్కారం చూడాలి. వాళ్ళ గొడవలు వాళ్ళే పోతారు. నాకేంటి, నా గేమ్ నేను ఆడతా, నా ఫుడ్ నేను వండుకుంటా, నా ఫుడ్ నేను తింటా, నాకు ఇచ్చిన టాస్క్ ఏదో నేను ఆడతా అన్నట్టుగా పోతే నీకు లీడర్షిప్ క్వాలిటీ ఏది? అది విష్ణు చెప్పింది కరెక్టే అనిపించింది. ఇక మణికంఠ, నీకు ఫస్ట్ వీక్లో నీకు అన్నీ చెప్పాను, బట్ ఇన్పుట్ చెప్పాను, బట్ నువ్వు అంతగా కాదు, నీతోని ఉండడం ఫెయిల్ అని చెప్పేసి మాట్లాడాడు. సో ఇది మణికంఠ విషయంలో తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అనిపించేసింది. ఇక నైనిక, సోనియాను నామినేషన్ చెప్పింది. నువ్వు స్ట్రాంగ్ పర్సన్ అనుకున్నా, బట్ ఈ వీక్లో మాత్రం అంత స్ట్రాంగ్ లేవు అని చెప్పేసి. సో నిజంగా కూడా ఇక్కడ ఈ వీక్ ఎందుకు స్ట్రాంగ్ లేదు అంటే తను అదే నిఖిల్ టీంలో ఉండేది ఉంటే స్ట్రాంగ్ పర్సన్గా ఉండేది. ఇప్పుడు ఈ వారం చూస్తాం కదా మనం ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతుందో, ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. ఎందుకంటే నిఖిల్ కావాలి, చిన్నోడు కావాలి, పెద్దోడు కావాలి. కాబట్టి ఆ చిన్నోడు పెద్దోడు ఉంటే మనం పబ్బం గడుపుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం అనుకుంటున్నాం కదా, అదే జరుగుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రేరణను సంచాలకంగా ఫెయిల్ అయినావు అని చెప్పేసి. సో సంచాలకంగా ఫెయిల్ అయినా అని చెప్పేసి అందరు చేసడంలో తప్పేం లేదు. బట్ యష్మి ఏం చెప్తుంది, మణికంఠను నామినేషన్ చేసేసింది. నువ్వు నాకు ఫ్రెండ్షిప్ అని ఒకటి చెప్పి
నన్ను వెన్నుపోటు పొడిచావు, ఇప్పుడు బిగ్ బాస్లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నేను ఖచ్చితంగా నామినేషన్ చేస్తా అని చెప్పేసి చెప్పింది. నెక్స్ట్ నైనిక. మన ఇద్దరు ఫెయిల్ అయిన, అంటే నాలాగా నీది కూడా అయిపోయింది, కానీ నీకు ఇచ్చిన పని పూర్తి చెయ్యలేదు అనే ఒక పాయింట్ మీద నామినేషన్ చేసింది. అయితే కొన్ని విషయాల్లో వీళ్ళిద్దరు ఏంటంటే, ఇప్పుడు క్లాన్లో ఉన్న వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చారు, బట్ వర్క్ విషయంలో ఫ్రీడమ్ ఇవ్వకుండా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. అందువలనే ఇలా జరిగిందేమో అని చెప్పేసి అనిపించింది. నెక్స్ట్ అభినీల్ వచ్చారు. యశ్విన్, నువ్వు 6 గేమ్లు ఆడితే, నువ్వు లీడర్గా ఉన్నప్పుడు అంతమంది ప్రేరణకు నామినేషన్ చేస్తే పృథ్వీ స్ట్రాంగ్ పర్సన్, పృథ్వీని ఎందుకు సేవ్ చేయలేదు అని చెప్పేసి. బట్ అక్కడ జరిగింది ఏంటి అంటే ప్రేరణకే అన్యాయం జరిగింది. ఎందుకంటే బాటిల్ను అందులో తీసింది మాత్రమే చూసిండు, కానీ అది తీయమని చెప్పిన పర్సన్ని మాత్రం వదిలేసిండ్లు అని నాకు అనిపించింది. నాకే కాదు, అక్కడ యశ్వికి కూడా అనిపించింది. అయితే అందరం కలిసి చేసాము, అప్పుడు తను ఒకటి ఎందుకు బలి కావాలి అనే ఉద్దేశంతో తనను సేవ్ చేసింది. ఇప్పుడు నాకు వచ్చిన పవర్ నేను ఎవరినైనా నేను సేవ్ చేస్తా, అది నా ఇష్టం అని చెప్పేసి చెప్పుకోవచ్చు కదా. ఇంకొకటి సాక్స్ గేమ్లో నువ్వు చాలాసార్లు లైన్లు దాటావు అని చెప్పేసి ఇంకొక పాయింట్ తీసుకొచ్చారు. ఇప్పుడు నా టీం కోసం నేను ఫైట్ చేశాను, చాలాసార్లు వర్రాను, అందుకే నువ్వు చెప్పడం వల్లనే తను డైవర్ట్ అయిపోయి అట్లా చెప్పింది అని చెప్పేసి అన్నారు. మరి నీ టీం వాళ్ళు కూడా వచ్చారు కదంటే, నేను ఓడిపోతే నా టీం వాళ్ళు రాలేదు అంటే అది నీ టీం ఇప్పుడు తను ఒక టీం లీడర్గా ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాలి, వాళ్ళను తన టీం గెలవడానికి ఎన్ని విధాలుగానే మ్యానిపులేట్ చేయాలి. బట్ సంచాలకును మ్యానిపులేట్ చేయకూడదు, ఆటని మ్యానిపులేట్ చేయొచ్చు అని సంచాలకుదే తుది నిర్ణయం కదా. ఇది విషయం కూడా నెక్స్ట్ వస్తున్నది. తర్వాత ప్రేరణ, నువ్వు ఆ ఆటలో కరెక్ట్ చేయలేదు, నువ్వు అట్లా ఇన్వాల్వ్మెంట్ అంటే మొత్తానికైతే ఏమైపోయినావంటే వేరే వాళ్ళు చెప్పింది నువ్వు విన్నావు. ఇప్పుడు టాస్క్ గురించి జరిగింది అన్నట్టు నువ్వు మ్యానిపులేట్ అయిపోయినావు అని చెప్పేసి మాట్లాడుతున్నాను. మ్యానిపులేట్ కాదు, నేను ఖచ్చితంగా ఆడాను అని చెప్పేసి తను చెప్తే, ఇప్పుడు నువ్వేందంటే అందరి భాషలు విన్నావు, నేను చెప్తే మాత్రం వినలేదు అంటే నీ కోసమే కదా నేను పాయింట్ మార్చుకొని నేను మార్చుకొని రూల్స్ మార్చాను. అంటే నువ్వు రూల్స్ మధ్యలో మారుస్తావంటే అది నా ఇష్టం, నా రూల్స్ నా ఇష్టం. సంచాలకుతే తుది నిర్ణయం అన్నప్పుడు నా నిర్ణయం తుది నిర్ణయం. నువ్వు అవుట్ అన్నప్పుడు వెళ్ళిపోవాలి, మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసేసావు అని చెప్పేసి మాట్లాడాడు. సో ఇది ఇంచుమించు అభినీల్ది 2 పాయింట్లు తుస్సు పాయింట్లే అనిపించేసింది. ఇక పృథ్వీ వచ్చాడు, సీత గురించి మాట్లాడాడు. సీత అసలు చాలా స్ట్రాంగ్ గేమ్ ఆడింది, అయినా కానీ వీళ్ళకేందంటే నువ్వు గీడ్చావు అంటే అరే అక్కడ ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ అయిపోయింది, చాలా ప్రాబ్లం అయిపోయింది. అప్పుడు ఒక ఆడపిల్లగా తను ఏడ్చింది అనిపించింది నాకైతే ఆ విషయంలో. అంటే నువ్వు వర్రవా, నువ్వు అంత షార్ట్ టెంపర్గా వెళ్ళిపోతావు కదా అంటే అది నా ప్లస్ పాయింట్ అన్నప్పుడు నా టీయర్సే నాకు ప్లస్ పాయింట్ అని చెప్పేసి చెప్పింది. ఆడపిల్లలు ఏంటంటే ఎంత స్ట్రాంగ్ ఉన్నో వాళ్ళకన్నిటిని మనమైతే ఆపలేము. ఇక నైనిక, చీఫ్గా నువ్వు ఫెయిల్ అయిపోయావు అని చెప్పేసి ఎందుకు, ఏం పాయింట్ అంటే అన్ని పనులు చేయలేదంటే, అవును నువ్వు చెప్పిన ప్రతి పని చేయొచ్చు చేయకపోవచ్చు, చీఫ్గా మీ వర్క్ అలాట్మెంట్ చేసింది. సో క్లయింట్ చేయకపోతే తను ఎలా చీఫ్గా ఫెయిల్ అయిందో నాకైతే అర్థం కాలేదు. సో ఈ విషయం అయితే మనం 50-50గా తీసుకోవచ్చు. అసలు నువ్వు ఇంకా ఇంతవరకు చీఫ్ కాలేదు, ఇప్పటి వరకు అందరి మీద నువ్వు పని చేయలేదు అని నీకు చెప్పిన పని నువ్వు స్కిప్ అయిపోతున్నావు కదా. ఫస్ట్ వీకే మనం చూసాం. ఈ నెక్స్ట్ నెక్స్ట్ ఈరోజు పని చేయలేదు కదా, రేపు ఖచ్చితంగా పని చేయాలి కదా. రేపు ఏ విధంగా పని చేస్తారో మనం కూడా చూస్తాం. ఇక సోనియా వచ్చింది, నైనికను ఇద్దరు చీఫ్లను చేసేసింది. బట్ నైనికపై చెప్పిన పాయింట్లకు మాత్రం నాకైతే ఒక్కటి కూడా కరెక్ట్ అనిపించలేదు, అన్నీ తప్పులే అనిపించింది. నీకు తెలియకపోతే పక్క వాళ్ళని అడిగి తెలుసుకోవాలి అని చెప్తా. నువ్వెంతమందిని అడిగావు అని నాకైతే డౌట్. ఒక్కరు నన్ను అడిగిందా,
ఏదైనా చేసినప్పుడు అసలు కనీసం ఏ పనిలోనే ఇన్వాల్వ్మెంట్ అయిందా, ఏ టాస్క్ అయినా ఆడిందా? టాస్క్ ఆడలేదు, పనులు చేయలేదు, ఏమి చేయలేని ఈ పర్సన్ పర్ఫెక్ట్ ఫెయిల్ అయినావు అని చెప్పేసి మాట్లాడడం అయితే ఇదొక వింత విషయం. వీళ్ళిద్దరు ఖచ్చితంగా గెలిచి వచ్చి టాస్క్ గెలిచిలు కాబట్టి క్యాప్టెన్స్ అయిపోయారు, చీఫ్గా అయ్యారు వాళ్ళు. బట్ నువ్వు కనీసం ఆ చీఫ్గా కూడా క్వాలిఫైడ్ కాలేదు కదా. నెక్స్ట్ ఇది మాత్రం తను మాత్రం చెప్పేస్తుంటుంది, ఏమంటారు చూసినా గురిగింజ తనకున్న ఎరుపును చూసుకుంటుంది కాబట్టి తన కిందున్న నలుపును చూసుకోదని చెప్పేసి నాకు అనిపిస్తుంది తనను చూసినప్పుడల్లా. ఇక యశ్మినికి ఏమకైతే ఖచ్చితంగా పడనే పడదు. ఇప్పుడు యశ్మిని ఏంటంటే తను ఏ గేమ్ ఆడుతుంది ఏం ఆడదు అని తెలియదు. వీళ్ళకు ఎట్లా పెట్టాలి ఏం పెట్టాలి అని చెప్పేసి అనుకుంటా. తన మీద ఎస్టిమేషన్ ఎక్కువ ఉంది కాబట్టే తనను టీంలోకి తీసుకుంది. ఆ టీంలోకి తీసుకున్నప్పుడు నువ్వు టీముకు న్యాయం చేయలేదు. ఇప్పుడు చికెన్ తీసుకొచ్చాను అని చెప్పేసి మాట్లాడుతుంది, చికెన్ తీసుకురా అని చెప్పేసి జనరల్గా చెప్పింది, కానీ అక్కడ దొరికిపోయేటట్టు తీసుకొచ్చింది, మళ్ళీ ప్లస్ హింట్ ఇచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఒక తప్పు చేసినప్పుడు పక్కవాడికి దొరకకుండా చేయాలి, దొంగతనం చేస్తే దొరకకుండా చేయాలి. బట్ ఇన్వాల్వ్మెంట్ తనే ఇన్వాల్వ్ అయ్యి తనే తీసుకొని ఆ ఇంటిమేషన్ పక్క వాళ్ళకి ఇచ్చేసి మరి తను ఏ విధంగా ఆడినట్టు అసలు పక్కవాడికి తెలియకూడదు. నువ్వు టాస్క్ చేస్తే ఒక టాస్క్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయినప్పుడు నువ్వు దొంగతనంగా టాస్క్లో ఉన్నావు, నువ్వు దొంగతనం చేసినప్పుడు పక్కవాడికి తెలియకూడదు, కానీ నువ్వు తెలిసేటట్టు దొంగతనం చేసావు, ఇది కూడా తప్పే కదా అనిపించేసింది. తర్వాత ఇక ఆపర్చునిటీ టు బోత్ చీఫ్స్. ఓకే, ఏంటంటే ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరు చీఫ్లు సమానం ఉన్నప్పుడు ఏంటి అంటే ఎవరన్నా ఒకరు మీరు డిసైడ్ చేసుకొని ఒకరి నామినేషన్లోకి వెళ్ళండి, ఇది చేసుకోండి అని చెప్పారు. ఇక్కడ పృథ్వీ అంటున్నా, మన అభి చేసింది తప్పు అనిపించింది. ఎవరైనా కానీ తను నామినేషన్లో ఉండకుండా బయటికి రావడానికి ట్రై చేయాలి. నా అంతటా నేనే బయటికి వెళ్ళిపో, గేట్ తీసుకుంటే వెళ్ళిపో, ఎవరు అడుగుతున్నారు. బట్ నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉండాలంటే నువ్వు అందులో ఉండడానికి ఫైట్ చేయాలి. కానీ నువ్వు ఇప్పటివరకు 2 సార్లు నామినేషన్లో ఉన్నావు కదా నిఖిలు, నేను వెళ్తానులే, నేను నామినేషన్లో లేను కదా. అరే ఈ నామినేషన్లో నీ దరిద్రం ఏదో కొట్టేసి బయటికి వెళ్ళిపోతే ఎవడు బాధ్యుడు? సో ఈ డిసిజన్ని మాత్రం నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇది ఈరోజు బిగ్ బాస్ రివ్యూ. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి, మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.